నమస్తేనా రమణ. నమస్తే అమరం గుడ్డు చెప్పు. ఏందన్నా బుక్ పెట్టావు ముందర, ఏం చదువుతున్నావు? చదివేది లేదు పోలేదురా, ఇది కాంటాక్ట్ నెంబర్లు రా. ఏం కాంటాక్ట్ నెంబర్లునా? నీకు తెలియదు, అట్టే ఉంటాయి మన వ్యాపారం అంతా కూడా. ఏందన్నా అంత బుక్ పెట్టినావంటే ఎన్ని కాంటాక్ట్ ఉన్నాయన్నా? బయటకు వచ్చి నీ రెండేరా, సంజనా సుకన్య. ఏదైనా అన్నావు గానీ సంజనా సుకన్య అని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇదేంద్రే వానికతే బాగుంది అని అంటున్నారన్నా. లేదు, బయటకు వచ్చిన రెండే. అయితే 365 రోజుల్లో రోజుకొక ఇద్దరు చెప్పుండ్రా, అర్థమైందా? రోజుకొక ఇద్దరు చెప్పును మసాలా కార్డులకి పిలిపించుకుంటా ఉంటా. అవన్నీ మీకు తెలియవు. ఆ కాంటాక్ట్ లిస్టులన్నీ మర్చిపోతాను కాబట్టి ప్రింట్ తీపించుకొని బుక్లా తయారు చేయించుకున్నా, అర్థమైందా? ఇందులో అన్ని ఫోన్ నెంబర్లో ఉంటాయి, నీకు తెలుసా నా వ్యవహారం అంతా కూడా. ఏమైనా ఈ వయసులో నువ్వు మంచి రసికుడివేనబ్బా. నువ్వేం తక్కువ పెట్టరా, పైకి కనపడవు కానీ మేము అని చూడలేదా మీ ఆవిడతో నువ్వు డాన్స్ చేసింది? పొదగలే చెయ్యలే, నువ్వేమో గుడ్డు పొదుగుతాయి నువ్వు చెప్తాను. మేము గుడ్డు పొదిగింటే ఇట్టేందుకు నువ్వు నీ మాత్రం ఎంజాయ్ చేసింది కదా మేము కూడా. నువ్వేం చిన్నోడు ఏం కాదు రో, నన్ను ఏం అనమాకు నువ్వు. నీ బండారం కూడా తక్కువేం కాదు అక్కడ. తక్కువేం కాదులేనా, నా గుడ్డు పొదిగేది లేదు, ఎవరు చూపించుకోకుండా పొదుగుతా ఉంటది. కాదురా, నాకు అర్థం కావట్లా, నువ్వు మంత్రిలో ఎవరో నాకు అర్థం కావట్లేదు అసలు. అదేనా, అదే మ్యాజిక్. ఏం మ్యాజిక్ ఏమో. ఏ గుడ్డు ఎక్కడ పొదుగుతా కూడా ఎవరికి తెలియకుండా పొదిగిస్తుంటాం, అది మ్యాజిక్ అంటావా? అయినా తప్పలేదు. ఇప్పుడు నాకేం మంత్రి పదవి వచ్చిందంటే నీకు రావడంలో ఆశ్చర్యం లేదు. ఏదైనా కాదన్నా, ఈ నచ్చిన కొడుకు మనకెట్ట మంత్రి పదవి ఇచ్చినాడు అర్థం కాలే. ఇప్పుడు వీడికి ఏం కావాలంటారే, మన వాళ్ళని బూతులు తిట్టేయాలా, అర్థమైందా? బూతులు తిట్టేస్తే సరిపోద్ది. ముందు ఇవాళ మసాజ్కి ఎవరైతే దొరకలేదు, నేను వెతుకుతున్నా, అన్ని నెంబర్లు బిజీ వస్తున్నాయిరా. మాకు అట్లా రెండో చూడకూడదా? నువ్వు ఎంతసేపు సంజనా సుకన్య అంటావు కానీ మాకు చూడకూడదా ఏంది? నేను అదే చెప్పారా, సంజనా సుకన్య అనేది అఫీషియల్గా వచ్చింది రెండే, ఇంకా చాలా ఉన్నాయి కథలు ఇక్కడ. అసలే నేను ఐటీ శాఖ మంత్రి ఇచ్చినాడు, నాకు ఆ చలికి పోయి ఆ దావోసుకు పోయి ఆడ గుడ్డు పొదగల. నాకు ఏంది చూడకపోతే నేను గుడ్డు పొదిగేది అట్లా. బొక్కలే, నీకు ఐటీ మంత్రి ఇచ్చినప్పుడే మాకు అర్థమైంది వీడి పెద్ద భజన్ గడి అని చెప్పేసాను. లేకపోతే ఒరే మళ్ళీ మన మాట ఒరే నాకు విషయం చెప్పు. నీకు ఐటీ మంత్రి పదవి వచ్చిందంటే నువ్వు ఎట్ట నమ్ముతావు? ఇప్పుడు నాకు ఏమీ తెలియదు, సరే నా గురించి అందరికీ తెలిసిందే, రాష్ట్రం మొత్తం తెలిసింది నా గురించి. ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్పవసరం లేదు, లేదంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయవసరం లేదు. నా గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. అవునా, నా దగ్గర విషయం ఉన్నా లేకపోయినా నేను మేనేజ్ చేస్తానా, నువ్వు దొరికిపోయినావే. ఇంకా బాగుంది, అది ప్రతిపక్షాలు చేసిన కుట్రా. వారిని పాసగోళ మనం వేసి ఎర్రి పనులు అన్ని పాప ప్రతిపక్షాల మీద వేసి పాప చంద్రబాబు నాయుడు మంచోడు అయిపోయా. ఇటు వాళ్ళందరి మీద పడి 14 నుంచి వాళ్ళని తిట్టడమే పని అయిపోయా. ఈ మునమోపుడు సీఎం అయిన నుంచి మనకి తిట్టడమే పని అయిపోయింది. దానికే కదన్నా మనకి మంత్రి పదవి వచ్చింది నీకు నాకు. ఇప్పుడు నువ్వు నేను తిడతాం కాబట్టే కదరా మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు ప్రజల మేల కోరి రాజకీయాలు చేస్తే మంత్రి పదవి మనకు రావాలి లెక్కైతే. మనోడికి కావాల్సింది ఏంటి, మనం బాబు గారిని మంత్రిని బూతులు తిట్టాలా, అంతే కదా? ఆ బూతులు తిడతామనే కదా నీకు నాకు మంత్రి పదవి వచ్చింది. అదేనా నేను అంటే ఏందన్నా ఆపున్నా తిరిగేసేది, తిరగేస్తానే ఉండవు నెంబర్లు. ఏది కథ లెక్క దొరకట్లేదురా. నాకు జీన్స్ ప్యాంట్ నాకు ఇప్పుడు జీన్స్ ప్యాంట్ కావాలి, టైట్ బట్టలు వేసుకోవాలి, బోల్డ్ లెక్కలు ఉంటాయి, అర్థమైందా? లెక్కలేనన్ని నీకు తెలదు, అర్థమైందా? మరి నేను ఇవాళ కూడా కొంపకాలం తెలుసా నీకు ఆ విషయం? నేను ఇవాళ కూడా కొంపకాలం తెలుసా నీకు ఆ విషయం? చాలా వేయలేదు కొంపకెళ్ళి.